అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు విజయవాడ ప్రాంతంలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి నన్ను నా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని, మొదట నేను నశించిపోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక ఆయన నన్ను కనుగొని వెదకి రక్షించి తన ప్రేమ చేత నన్ను ఆకర్షించి తన ఉన్నతమైనటువంటి పిలుపుతో నన్ను పిలిచాడు. ప్రియుడా, దేవుడు ఈ కొత్త పట్టణానికి వెళ్ళమని దర్శన రీతిగా నాకు తెలియజేసినప్పుడు ఈ ప్రాంతాన్ని వెతకడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. కాబట్టి ప్రాంతాన్ని వెతకడానికి నాకు ఇంచుమించు 2 సంవత్సరాలు పైబడి పట్టింది. కానీ ఎట్టకేలకు దేవుడి మహాకృపను బట్టి ప్రార్థించిన దేవుడి ఒక చక్కటి ఆలోచన ఇచ్చి మరి ప్రాంతానికి నడిపించటం, ఈ కొత్త పట్టణాన్ని గుర్తించటం, ఈ ప్రాంతానికి ప్రభు ఒంటరిగా నన్ను వెళ్ళమని చెప్పినప్పుడు ఈ స్థలానికి లేదా ఈ ప్రాంతానికి నేను ఒంటరిగా వచ్చాను. ఆ వచ్చినటువంటి దినాలలో మరి నాన్న వాళ్ళు ఎవరు మాకు ఇక్కడ లేరు కాబట్టి అందరూ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చాలా ఆశ్చర్యంగా చూసేవాడు. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, ఏ పని పాట లేకోకుండా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒంటరిగా ఎదుర్కొంటున్నాడు, ఏ పనో పాటో చేసుకున్నాడు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. కానీ దేవుడు ఎందుకో తెలియదు, మొదటి నుంచి కూడా నా జీవితంలో నేను అంగీకరించినవి, నేను మనస్కరించినవి లేదా నాకు నచ్చనివి నా ముందు పెట్టడం నేను చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉన్నాను. అసలు ఈ ప్రాంతం రావటమే నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు ఈ ప్రాంతానికి నన్ను నడిపించాడు. రెండోది, నేను ఒంటరిగా రావటం నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను ఒంటరిగానే పంపాడు. ఎట్టకేలకు నేను ఈ ప్రాంతంలో చిన్న గది కొరకు వెతుకుతూ ఉన్నాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థించగా మరి కొండమాంటికుల కుటుంబము ప్రేరేపించబడి వారికి ఉన్న ఆ గృహంలో ఒక గదిని నాకు ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా గదిలో నేను ఉంటూ పగలనక రాత్రనక ప్రార్థన చేస్తూ నా పట్ల ప్రభు చిత్తం ఏంటి, ఎందుకు నన్ను ఇక్కడికి పంపాడు, నేను ప్రార్థన చేసుకుంటూ ఒంటరితనము, ఎవరు లేనటువంటి స్థలం. కాబట్టి దేవుడిని కూడా వివాహ విషయంలో అడిగినప్పుడు దేవుడు మాట్లాడటం, దేవుడు మాట్లాడిన ఒక నెల రోజులకి వివాహం జరగటం అనేది జరిగింది. అయితే ఆశ్చర్యంగా నా వివాహం అనిపించుకొని మరి గృహం ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత దేవుడు మరొక గృహాన్ని ఇచ్చాడు. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత మరి అక్కడ నా అన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ దేవుడు లక్ష్మమ్మని అలాగే వెంటైనా అక్కడ మా ప్రభు సిద్ధపరిచాడు. వాళ్ళు అలా దేవుడు మహాకృపను బట్టి దేవుడు వారిని మాకు ఒక తల్లిదండ్రులుగా ఇచ్చి అన్ని విషయాల్లో ఒక తోడు నీడగా ఉండేటటువంటి వారు. అలా దేవుని యొక్క పరిచయంలో ముందుకెళ్తున్న కొద్దీ ఇంచుమించు 3-4 సంవత్సరాల వరకు కూడా పరిచయం లేదు, 1-2-3 తప్ప. అలాగే దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని ఆటంకాల మంత్రాలు వచ్చిన వాటన్నిటిని ప్రభువే ప్రకృతి పెట్టుకుంటూ మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఒకే ఇంటిలో మేము 5 సంవత్సరాలు ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడే దేవుడు నా భార్యను కూడా జ్ఞాపకం చేసుకుని ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు.
మరి 3వ నెల రాకముడిపే నా భార్య రావటం, మరలా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటాం. మరొక చోట మరి మాకు ఆశ్రయం కావాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి మారాడు సత్యనారాయణ గారు, అట్లాగే నానమ్మ, అక్కడ కూడా దేవుడు వాళ్ళు మా కొరకు సిద్ధపరిచి మరి మా విషయంలో ఎంతో ప్రేమ కలిగి మరి మాకు మంచి సహాయకులుగా ఉండేటటువంటి వారు. ఇలా దేవుడు ఎక్కడికి వెళ్ళినా మాకంటూ ఒకరు సిద్ధపరిచి మా వెనక వారు ఉండేటట్లుగా దేవుడు చూస్తూ వచ్చాడు. అలాగే మేము ఇంచుమించు 10 సంవత్సరాల దీంట్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కారణం ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళినా ఎరుకులు కందిపప్పులు తప్ప ఏమి ఉండేవి. కనీసం సామానం పెట్టుకోవడానికి సరైన వసతి ఉండేది కాదు. ఆ ఇంట్లో కొంత, ఈ ఇంట్లో కొంత, అలా వేరు వారి యొక్క గృహాల్లో పెట్టుకుంటూ మళ్ళా వాళ్ళు తీసేయమంటే మళ్ళా తీసుకొచ్చుకొని మళ్ళీ మా మంచాన్ని ఎత్తు చేసుకొని ఆ మంచం కింద అన్ని పెట్టుకొని ఆ ఎలకలన్నీ పాడు చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది. కొన్నిసార్లు మమ్మల్ని కోరుకుతూ ఉండేవి, చాలా ఇబ్బంది పడేటట్టు. కానీ దేవుని మహాకృప చాలామంది అడిగేవాడు, మరి మందిరం గురించి ఏం ఆలోచించట్లేదా అని. నేను చాలామందికి ఒకటే చెబుతున్నాను ఏంటంటే, మందిరం నాది కాదు, అది దేవుడిది. కాబట్టి దేవుడితో నేను ఒక ఒప్పందం చేసి స్థలానికి వచ్చాను. ఏంటి అంటే, నేనైతే నిస్సహాయాన్ని ఒంటరిగా వచ్చాను, అది అదేమీ లేదు. మందిరం నీ పిల్లలకి, నీ ప్రజలు ఆరాధించుకోవడానికి, కాబట్టి అది నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడే ఇవ్వు ప్రభువా. ఎందుకంటే అది నా వల్ల ఏది కాదు కాబట్టి నువ్వు ఎప్పుడు కట్టిస్తావో అప్పటి వరకు కూడా నేను కనిపెట్టుకుంటాను. కానీ నాకు అవిశ్వాసం అనేది నీకుండా సాయం చేయమని దేవుని అట్లాగే వెళుతున్నాను. దేవుని కనికరాన్ని బట్టి ఇక్కడ ఉన్నప్పుడు కూడా పైన రకరకాల క్లాతులు కట్టుకొని చుట్టూ చీరలు లాంటివి కట్టుకొని అట్లా వర్షం వచ్చినా ఎండొచ్చినా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎటకేళ్లకు దేవుడు ప్రేమించి ఇప్పుడు అక్కడ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నాకే అనిపించింది ఏదైనా ఒక సొంత స్థలం ఉంటే బాగుంటుంది కదా అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మరి ఈ స్థలం గల వ్యక్తులు మరి మారాడు అప్పటికొండ గారు అని యజమాని, ఆమె ఒకరోజు మా సన్నిధికి వచ్చినప్పుడు ఆమె వినింది. వాళ్ళు అప్పుడు సమస్యలను బట్టి ఇల్లు అమ్మేద్దాం అనుకున్నారు. వాళ్ళే మమ్మల్ని పిలిచి చెప్పారు, బయట అమ్మే కంటే పాస్టర్ గారు మీకు ఇస్తే బాగుంటుంది. కానీ నాకు మాత్రం మనసంతా కూడా ఆ స్థలం మీదే ఉండేది, అది అమ్మితే బాగుంది. ఎందుకంటే చుట్టూ అన్ని జనులు ఉన్నారు, దేవుడి పని జరిగిద్దని ఆలోచనతో నేను. కానీ దేవుడేమో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడికి రావడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడి దగ్గర నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ స్థలానికి రావటం నాకు ఇష్టం లేదు ఆయన వచ్చినట్లేదు. ఈ స్థలానికి రావటం కూడా నాకు ఇష్టం లేదు. అప్పుడు ప్రభుని అడిగా, ప్రభువా అక్కడ ఏదైనా సిద్ధపరచుకున్నాయా. కానీ ఎన్నిసార్లు అయినా కానీ దేవుడు మరలా ఈ ప్రాంతంలో ఈ స్థలంలోనే దేవుడు చూపించటం, వాళ్ళే అడగటం, వాళ్ళే చెప్పటం అట్లా జరుగుతూ వచ్చింది. మొత్తానికి ఏదో రకంగా నాకు ఇష్టం లేకుండానే దీన్ని బేరం అడిగాను నేను. వాస్తవానికి చేతిలో డబ్బులు లేవు, కానీ వాళ్ళు అడుగుతున్నారు, తప్పించుకోవాలి, ఏం చేయాలి అర్థం కాక. వాళ్ళు అడిగితే ఎంత అంటే ఏకంగా వాళ్ళు 5-6 లక్షలు చెప్పారు. నేను అన్నా అంటే వదిలించుకోవడానికి 1.5 లక్షలు అయితే నేను ఇవ్వగలను, అంతకుమించి నేను ఇవ్వలేను. వాళ్ళు ఏం మాట్లాడాల, మాకే 3 లక్షల రూపాయలు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, అందుకే మేము అమ్మేసుకుంటున్నాం, సరే మీ ఇష్టం ఉన్నా. మళ్ళా 15-20 రోజులు పోయిన తర్వాత వాళ్ళే మాట్లాడారు. తర్వాత పక్కన ఉన్న రామ గారు కూడా నాతో మాట్లాడారు, తీసుకొని పాస్టర్ గారు మీరు మా పక్కన ఉంటే మాకు బాగుంటుంది, కాబట్టి ఎంతో కొంచెం మీరే మాట్లాడండి అంటే
నా దగ్గర ఓపిక లేదండి, నేను అంత ద్రవ్యాన్ని ఇచ్చుకోలేను, ఇక మీరు అంతగా బతిమలాడుతున్నారు కాబట్టి 1,80,000 అయితే ఇవ్వగలను. అప్పటికి కాదు కూడదని ఇక పెద్దలు కూడా మాట్లాడినప్పటికీ ఏకంగా నేను 2 లక్షలు అయితే తీసుకుంటానని చెప్పాను. మొత్తానికి స్థలాన్ని 2 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. చేసాం, కానీ కట్టడానికి రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు. కాబట్టి ప్రార్థన చేస్తాము, సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు దేవుడే తన మహాత్ముని బట్టి ఒక సహోదరుని ప్రేరేపించి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రభు పని జరిగించమని చెప్తుంది. 1 లక్ష రూపాయలతో ఏం చేస్తాం, ఏమీ రావు. కానీ దేవుడు ఎందుకో తెలియదు కదా, 1 లక్ష రూపాయల ద్వారా బేస్మెంట్ వేయడానికి దేవుడు కూడా చూపించాడు. వాస్తవానికి ఒక కూలీని కూడా మేము ఎప్పుడు పెట్టాల. బేస్మెంట్ అప్పుడు మేస్త్రి గారు అది కూడా ఏంటంటే మనకి కాకినాడలో పరిచయం అయ్యి చాలా స్నేహపూర్వకంగా ఉన్న సహోదరులు వాళ్ళు ముందుకొచ్చారు. అన్న నేను బేస్మెంట్ కడతాను, మనకి ఎవరైనా కొంతమంది సహాయకులు చాలంటే పిల్లలందరూ కూడా చాలా ఏకీభవించారు. త్వరగా ఉన్న రేకుల షెడ్లను కూల్చేయటం, దాన్ని నేలమట్టం చేయటం, తర్వాత దానికి చుట్టూ కూడా మరి కొలతలు వేసి దాన్ని పిల్లర్స్ వేయటం అనేది గమనించండి ప్రియులారా. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటి అంటే వారం రోజుల్లోని ఎలాంటి మరి కూలీలు లేకుండా, పిల్లలే ఆడ మగాని తేడా లేకుండా పాపం చాలా అర్ధరాత్రి లేకుండా కష్టపడి కలపటం మేమే, ఆ మిషన్ తిప్పుకోవటం మేమే, వేయటం మేమే, అన్నీ నిజంగా చాలా దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, అందరూ కూడా చాలా కష్టపడ్డారు. నాది అయిపోయింది, దాంట్లో మట్టి తోలించాం. ఈ తర్వాత చేసే ఓపిక లేదు, ఆగిపోయాను నేను. కానీ దేవుడు మన కృపను బట్టి ఏంటి అంటే దేవుడు మరొక సహోదరుని ప్రేరేపించి మరొక 1 లక్ష రూపాయలు ఇవ్వటం, తర్వాత మరొక 50,000, తర్వాత మరొక ఇంకొక 50,000, ఇలా ఒక 2,50,000 చేతికి వచ్చి దాంట్లో స్లాబ్ వేస్తాను, తొలి స్లాబ్ మొదలు పెట్టాం. ఆ స్లాబ్ వేసినప్పుడు కూడా చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కూడా దేవుని కనికరాన్ని బట్టి అది పూర్తయింది. సరే మేము అనుకున్నాం, ఇది తర్వాత కట్టుకుందో, ముందు చిన్నది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది, ఇంకా వర్షం వస్తే ఆరాధించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే తడుచుకుంటూ ఉండాల్సి వస్తూ ఉందని దీనికోసం ప్లాన్ చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ఒక సహోదరుడు ఫెలోషిప్లో ఆయన మమ్మల్ని గుర్తించాడు. నన్ను ఒకరోజు పిలిచి, పాస్టర్ గారు ఎందుకో తెలియదు కానీ ఒక సంఘం వాళ్ళు నన్ను అడిగారు, ఒక మంచి సేవకుడు ఎవరైనా కష్టపడి సేవ చేస్తూ మరి వాళ్ళు ఉంటే కనుక వారికి మేము కొంత సాయం చేయాలనుకుంటున్నాం ఆ సంఘం తరఫున అని. ఎందుకో తెలియదు కానీ మీరు గుర్తొచ్చారు, నాకు మీ పేరు ఇచ్చాను నేను, వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. సడన్గా వాళ్ళు బండేసుకుని నా దగ్గరకు వచ్చారు. వచ్చి అన్నీ అడుగుతూ ఉన్నారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సేవ ఏంటి, ఎంతమంది ఉంటారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, అన్ని వివరాలు అడిగారు. అడిగిన తర్వాత ఎందుకు ఏంటంటే ఏం లేదండి, మేము ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మా సంఘంలో మేము ఒక నిబంధన చేసుకున్నాం. ఏంటి అంటే ఈస్టర్ అంటే ఈ లెంట్ డేస్ 40 దినాలు కూడా మాకు ప్రేయర్స్ జరుగుతాయి. ఈ 40 దినాలు కూడా మేము ఇంటింటికి ఇంతాన్ని వేసుకొని వాటన్నిటిని జమ చేసి ఒక దైవ సేవకుడికి లేదా ఇద్దరికి మేము ఇద్దామనే ఆలోచనతో మేము ఇక్కడ కూర్చున్నాం. ఉన్నామని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. సరే మేము మీకు ఫోన్ చేస్తామన్నారు, వెళ్ళారు.
ఫోన్ చేశారు. తర్వాత అటు ఖమ్మం ప్రాంతంలో ఒక సేవకుడు వాళ్ళు గుర్తించారు. ఆయనకి 3 ఆడపిల్లలు. ఆయన చాలా నిరుపేద సేవకుడు. మమ్మల్ని ఇద్దరిని పిలిచారు, అక్కడ కూర్చోబెట్టారు, సంగమంతా మమ్మల్ని కనపరిచారు. వాళ్ళు మాకు కొంత సరుకులతో పాటు ద్రవ్యార్పణ మా చేతులు పెట్టారు. ఇంచుమించు 1,10,000 రూపాయలు నాకు, 1,10,000 రూపాయలు మరొక సహోదరుడికి, అలాగే ఒక 15 బియ్యం బస్తాలు, తర్వాత కావలసిన కందిపప్పు, నూనె ప్యాకెట్లు, సరుకులన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఎంతగానో కనపరిచారు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. దేవాసులు ఎందుకు పనికిరాను అనుకుంటారు, ఏ గుర్తింపు లేను అనుకుంటారు. వాళ్ళెవరు, నేనెవరు? వాళ్ళు వెతుక్కుని రావటం ఏంటి, నన్ను గురించి మంది సేవకులు వాళ్ళు ఎంతో ప్రేమించారు, మమ్మల్ని ఆప్యాయంగా ప్రకటించారు. అందరూ ఇంతగా అనుకరించారు. అసలు దీనికి అర్హుని కానీ కర్తలు ఏం చేయాలి అర్థం కాక దేవుడిని చాలా స్థుతించుకుంటాను. తర్వాత 1,10,000 రూపాయలతో పాటు నా సహోదరికి గ్రూప్ డబ్బులు కూడా వచ్చినాయి. అవి కూడా పెట్టి ముందు కట్టేసుకున్న రేకుల షెడ్ అనుకున్నాం, కానీ మళ్ళీ నాకు అనిపించింది రేకులు అంటే మళ్ళీ ఎప్పటికైనా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అదేదో కష్టమో నష్టమో స్లాబ్ వేసుకొని చుట్టూ బరకాలు కట్టేసుకుంటాం. చుట్టూ బరకాలు కట్టేసుకుంటే మనకి నడిచిపోతుంది, ఇబ్బంది ఉండదని అనుకున్నాం. కానీ తెలియదు, కానీ దేవునికి ఆశ్చర్యమైన సహాయం వస్తూనే ఉంది. ఎవరిని చేయాల్సింది లేదు. కానీ సిమెంట్ కావాలనగానే వెంటనే డబ్బులు వచ్చేవి. ఇసుకి వెతుక్కునేసరికి ఇలా కొంత ఇది, కొంత మా దగ్గర ఉన్నటువంటి భార్యవి, ఎందుకంటే ఆమె సమర్పించుకుంది ఉన్న బంగారం, తర్వాత పిల్లడివి, మొత్తం అన్నీ కలిపి ఉన్నవన్నీ ఏవి కూడా మా దగ్గర ఉంచుకోకుండా అన్నీ అమ్మేసి మొత్తానికి మందిరం కట్టుకోవాలి. ఇల్లు ఎలా ఉన్నా పర్వాలి, మేము అద్దెతోనైనా ఉంటాం, ముందు దేవుడి పిల్లలు ఆరాధించుకోవడానికి మందిరం కట్టుకోవాలని ఆలోచనతో మేము ముందుకు దిగినప్పుడు దేవుడు నిజంగా చాలా సాయం చేస్తాడు. నిజంగా దేవుడి కృప ఎంత అపరిమితంగా ఉందంటే అది ఊహించలేదు, చెప్పలేదు. దానికి తోడు దేవుడు నాకు ఇచ్చిన యవన పిల్లలు, అలాగే ఎప్పటికీ నేను వస్తువులు వాళ్ళ పనులు అనుకొని వాళ్ళలో తిట్లు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా ఎప్పుడు పిలిచినా కాదనకుండా మానేయమంటే మానేసి, కొన్నిసార్లు ఆడే మానేసి, ఇలా వాళ్ళు పగలనక రాత్రినక ప్రతీది వాళ్ళు చేస్తున్నారు. దానికి తోడు మరి నా సహోదరికి కూడా ఒక మగపిల్లాడి కంటే కూడా ఎక్కువగా కింద నుంచి అన్నీ మోసుకుంటూ మొత్తం అది మాటలు చెప్పలేము ఫ్రీగా. మరి నాకు కూడా ఎంతో చెప్పనక్కర్లేదు, ఒక మగాడి కంటే ఎక్కువగా పరిచయం చేసింది. మొత్తానికి ఎట్లయితే దేవుడు రీతిగా ఆయన పిల్లలమైన మేము ఆరాధించుకోవడానికి దేవుడు సిద్ధపరిచాడు. అందరమే అనుకున్నాం, కానీ దేవుడు గృహానికి కూడా సిద్ధపరిచాడు పిల్లలు ఉండడానికి. కాబట్టి మేము అనుకున్నాం, ప్రభా ప్లాస్టింగ్ లేకపోయినా పర్వాలా, పెయింట్ లేకపోయినా పర్వాలా, కాల్దాచుకోవడానికి నేడిచ్చాం కాబట్టి ఇక అట్లా ఉంటామని. బయట ప్లాస్టింగ్ లేకపోయినా దేవుడు మహాకృపను బట్టి రీతిగా ఆరాధించుకోవడానికి దేవుడు చూపించాడు, దేవుడు సహాయం అందించాడు. ఎటకెలకు మేము మే నెలలోనే పెట్టుకున్నాం అనుకున్నాం ఓపెనింగ్ అని. ఎలక్షన్లు రావటం వల్ల, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి జూన్ 5వ తారీఖు పెట్టడం జరిగింది. దేవుడు చాలా ఘనంగా కూడికి ఎంతోమంది రావటం. అసలు వాస్తవానికి పెట్టాలని ఆలోచన లేదు, దైవజనులతో ప్రార్థన చేసుకొని లోనికి వచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం.
కానీ నా భార్యకి దర్శనం వచ్చింది. ఏంటంటే ఎంతోమంది ప్రార్థన చేశారు, నువ్వు ఒట్టిగా పోతాను గురికి, వాళ్ళందరూ చేసిందని కనీసం వాళ్ళతో కలిసి సంతోషించమని దర్శనం వచ్చినప్పుడు మరి తండ్రి చెప్పినప్పుడు ఆయన కూడా అన్నారు, లేదు నాన్న, మరి ఎంతోమంది ప్రార్థించారు కదా, ఎంతోమంది సహాయం చేశారు, అది వెళ్ళిపోవటం బాగోదు, తనకు కూడికి ఏర్పాటు చేసుకొని ప్రభుని స్తుతించమని చెప్పినప్పుడు సేవకులందరినీ లోపలి ఫెలోషిప్లో పిలిచారు. తనకు మా సహవాసానికి అందరూ వచ్చారు. దేవుని నిజంగా మేము ఎప్పుడు ఏది ఏర్పాటు చేసినా కానీ తుఫాను మమ్మల్ని వెంటాడుతుంది, ఏ కూడికి పెట్టినా. అని దేవుడు చాలా ఆశ్చర్యంగా ఆ రోజు బిగబట్టాడు. దేవుడు మొత్తం అంతా అయిపోయింది, భోజనాలన్నీ అయిపోయింది. తన ప్రచండ కోపంతో చూపించినట్టు ఎంత విపరీతంగా చూపిందంటే చెప్పలేదు. అలా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. సంవత్సరం అయింది కాబట్టి ఇది కూడా నాకు గుర్తులేదు వాస్తవానికి. కానీ ఆలోచన నా భార్య ఉంది, 5వ తారీఖు మరి దేవుడు మనకి మందిరం ఇచ్చే సంవత్సరం అయింది. నేనన్నా ఏం చేస్తామన్నా, మరి నా పరిస్థితులు ఆగలేదు కదా, కాబట్టి ఏం చేయొద్దులే, కాలిపోదామని అనుకున్నాం. కాదులేంటి, దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడే, దేవుడు మనం స్తుతించాలని చెప్పినప్పుడు నా సహోదరితో పంచుకున్నప్పుడు కూడా అందరం దేవుడి మీద పాడవేసి సర్వంతో సంతోషిద్దామని రాత్రి కాలకు వేళ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రార్థించి మరి ప్రయాసపడి సహకరించినటువంటి మీ అందరికీ కూడా నా నిండు మనసుతో నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ రుణం నేనైతే తీర్చలేము. నా పక్షాన దేవుడే మీకు మీ కుటుంబాలకు తగిన దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి నా ఆహ్వానాన్ని మన్నించి నేను ఫోన్ చేయండి, మరి సోదరులు షాబీన్ అన్నగారు కూడా వస్తారని చెప్పడం జరిగింది. వారి గురించి కూడా ఒక చిన్న మాట నేను చెప్తాను. మా పరిచయం కొద్ది కాలమే, కానీ నా జీవితంలో నేను కులిగిపోయినప్పుడు, అధైర్యంతో ఉన్నప్పుడు, కొంత బలహీనపడి సమస్యలు ఉన్నప్పుడు నన్ను ధైర్యపరిచిన వారిలో వారు ఒకరు ప్రియ. ప్రతిసారి వారే ఫోన్ చేసి నన్ను పలకరించడం, నా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి బ్రదర్, దేవుడు విడిచిపెట్టడు, ఇంతవరకు చేసిన దేవుడు ఇంకా చేస్తాడు, ఈ పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మీరేం ఆలోచించవద్దని ప్రతిసారి వచ్చినప్పుడు ఫోన్లో చేసినప్పుడు మాట్లాడేటప్పుడు నన్ను చాలా ధైర్యపరిచి బలపరిచేవాళ్ళు. నాకు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు వారి దర్శనంలో. ఒక మాట ఏంటి అంటే, శక్తి చేతనైనను తమ్ము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తుందని దేవుడి యొక్క వాక్యము నాకు చెప్పేటటువంటి వాళ్ళు. ఆ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. నిజమే కదా, మన శక్తి మన బలంతో మనం ఏం చేయదు, దేవుడి ఆత్మ మాత్రం మనకి సహాయం చేయగలుగుతుందని మళ్ళీ ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి ఈ రీతిగా వారు నన్ను ఎంతగానో బలపరిచి ప్రేమిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న మరి దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు నా కుటుంబం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మరి వారికి దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం. దేవుడి కొద్ది మాటలు తమ్ముడిలో దీవించిన దాకా వారు ప్రార్థించి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. కనుక